ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్పై టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను కైవసం చేసుకుంది టీమిండియా. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన టీమిండియా 44.3 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 308 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. దీంతో సిరీస్ను కైవసం చేసుకుంది టీమిండియా. అయితే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ చాలా అద్భుతమైన సెంచరీతో రాణించి టీమిండియాకు విజయాన్ని అందించాడు. 90 బంతుల్లో 119 పరుగులు చేశాడు. అందులో 12 ఫోర్లు, 7 సిక్స్లు ఉన్నాయి. చాలా కాలం తర్వాత రోహిత్ శర్మ నుంచి సెంచరీ లభించడంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం. ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఎవరి వల్ల కాదని బాబర్ ఆజం ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఎందుకంటే టీమిండియా బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తుంది. కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమే అని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అన్నాడు.